హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశయ్య అని కామెంట్ చేయండి. శనివారం రోజు సాయంత్రం కర్పూరం లవంగాలతో మీ ఇంట్లో ఈ చిన్న రెమెడీ పాటించి చూడండి. మీ కష్టం ఏదైనా ఇట్టే తొలగిపోతుంది, సంపద కూడా పెరుగుతుంది, ధనలక్ష్మి ఇంట్లో నిలుస్తుంది. శనివారం పాటించాల్సిన రెమెడీ. వాస్తుశాస్త్రం ప్రకారం జీవితంలో ఆనందం శ్రేయస్సును తీసుకొచ్చేందుకు అనేక మార్గాలున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు, ఇంటి మీద చెడు దృష్టి తొలగించేందుకు, ఉద్యోగం సాధించుకునేందుకు, ఇలా అనేక శుభ ఫలితాలు పొందేందుకు ఒక చిన్న పని చేస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు. పూజలో కర్పూరం లవంగాలను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి? ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. సంపదను పెంచుకునేందుకు, అదృష్టం సంపద మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రక్రియ మీకు చాలా సహాయం చేస్తుంది. రాత్రిపూట కర్పూరం లవంగాలు కలిపి కాల్చాలి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ధనంతో ఎప్పుడూ నిండి ఉంటుంది. కర్పూరానికి కోరికలు తీర్చే శక్తి ఉంటుంది. మీ కోరిక మంచిది అయితే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో లవంగాలు కర్పూరం వేసి కాల్చాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించగలుగుతారు. నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు, ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు కర్పూరం లవంగాలను, యాలకులు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఇంటి చుట్టూ దుష్ట శక్తులను దూరం చేస్తాయి. ఒక గిన్నెలో కర్పూరం, 5 యాలకులు, 5 లవంగాలు తీసుకొని కాల్చాలి. వాటి నుంచి వచ్చే పొగను ముందుగా పూజా గదిలో ధూపం వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో పొగ విస్తరించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది, చెడు దృష్టి తొలగిపోతుంది, ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లోని వారి మీద ఏదైనా చెడు దృష్టి ఉంటే అది కూడా తొలగిపోతుంది. వీటిని కాల్చడం వల్ల ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరం నుంచి ఆ సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతోషం శ్రేయస్సు కోసం శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నిలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది, సంతోషంగా కూడా ఉంటారు. శత్రువులను కూడా వదిలించేసుకోవచ్చు. ప్రత్యర్థుల మీద పైచేయి సాధించేందుకు ఈ రెమెడీ దోహదపడుతుంది. అలాగే లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో కలహాలు కూడా తొలగిపోతాయి. మంచి కెరియర్ కోసం కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా కెరియర్లో సక్సెస్ కాలేరు. అలాంటి పరిస్థితులలో కూడా కర్పూరంతో ఈ రెమెడీ ప్రయత్నించి చూడండి. ఈ విధానం మీకు ఆశించిన విజయాన్ని కూడా అందిస్తుంది. మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కర్పూరం లవంగాలను కాల్చడం చాలా మంచిది. అలాగే నోట్లో 2 లవంగాలు వేసుకొని బయటకు వెళ్ళాలి. ఇంటర్వ్యూ వెళ్ళే ముందు వాటిని ఊసేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఉద్యోగం పొందగలుగుతారు. అలాగే కెరియర్లో కూడా చాలా ముందుకు సాగుతారు. 2 లవంగాలు ఆవు నూనెలో వేసి ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్న అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వైవాహిక సమస్యలు అధిగమించేందుకు, వైవాహిక సంబంధంలో అంతరాయాలు ఏర్పడుతున్నట్లయితే వెండి లేదా మరేదైనా గిన్నెలో కర్పూరం కాల్చాలి. గది మూలల్లో 2 కర్పూరాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అలాగే రాత్రిపూట కర్పూరం లవంగాలను కాల్చడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను కూడా ఈజీగా దూరం చేయవచ్చు. 6 కర్పూరం ముక్కలు, 36 లవంగాలు తీసుకొని ఇంటికి దిష్టి తీసేసి వేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఏర్పడే అడ్డంకులు కూడా తొలగిపోతాయి.